హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ కేసును రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. గత నెల 10న కాలేజీలో దొంగతనం జరిగింది. సుమారు 1,07,00,000 నగదును దుండగులు చోరీ చేశారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు గూగుల్ మ్యాప్ ఉపయోగించి హైవేలను ఆనుకుని ఉన్న విద్యా సంస్థలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు డీసీపీ అనురాధ్ తెలిపారు. కాలేజీలో చోరీ చేసిన డబ్బుతో గుజరాత్లోని పలు ప్రదేశాల్లో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. వీరి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ గుజరాత్లో సుమారు 1000 సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. అక్టోబర్ 10th రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్లో హెచ్పి జరిగిందని, అక్కడ 1,07,00,000 వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఒక ముగ్గురు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 37,05,000 క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము. ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి, ఇదేంటంటే ఈ అక్యూజ్డ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. కాబట్టి ఈ 4 టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోయి మాకున్న క్లూస్ తోటి అక్టోబర్ 10th రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్లో హెచ్పి జరిగిందని, అక్కడ 1,07,00,000 వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.